వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల శంఖారవం మోగనుంది. సెప్టెంబరు, అక్టోబర్ మాసాల్లో పంచాయతీ సమరానికి సర్కారు సర్వం సిద్ధం చేస్తుంది. విడతల వారీగా ఎన్నికల నిర్వహణ, అభివృద్ధి, సంక్షేమ పథకాలే ప్రధాన ఎజెండాగా కూటమి పార్టీల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారుతున్నాయి? పూర్తి వివరాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి తెరలేచింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సర్కారు నుంచి స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. వచ్చే 2 నెలల్లో అంటే ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం వేగంగా పావులు కదుపుతోంది. క్షేత్రస్థాయిలో పరిపాలనమైన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతూ ఉండడంతో గ్రామాల్లో ఇప్పుడే ఎన్నికల వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పటికే అంతర్గత సన్నాహకాలను ప్రారంభించి భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేసుకుంది. ప్రజాస్వామ్యంలో గెలుపు గుర్రాలను బరిలో దించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత పగడ్బందీ వ్యూహాలను రచిస్తున్నారు. ఏ పనినైనా ముందు చూపుతోనే చెయ్యాలి అన్న సామెతకు తగ్గట్టుగా అడుగులలో అడుగు వేస్తూ కూటమి నాయకత్వం ముందస్తు ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. కాలంతో పాటు పరిగెత్తడం కాకుండా కాలాన్ని మనవైపు తిప్పుకోవాలి అన్న పట్టుదలతో అధికార పక్షం అడుగులు వేస్తోంది. ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా సమగ్రమైన రోడ్ మ్యాప్ను రూపొందించుకొని ముందుకు వెళ్తున్నారు. విపక్షాల వ్యూహాలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ పక్కా అంచనాలతో రాజకీయ వేదికను సుగమం చేసుకుంటున్నారు. కేవలం గెలుపే లక్ష్యంగా కాకుండా భవిష్యత్తు అభివృద్ధికి బలమైన పునాదులు వేసే దిశగా ఈ ఎన్నికలను ప్రభుత్వం ఉపయోగిస్తోంది. ఏమరపాటుగా ఉంటే మొదటికే మోసం వస్తుంది అన్న ఉద్దేశంతో నాయకులు ఎక్కడా చిన్న పొరపాటుకు కూడా తావు ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజానాడిని తెలుసుకునే పనిలో అధినాయకత్వం నిమగ్నమైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయన్న అంశాన్ని ప్రధాన అస్త్రంగా మలచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఊరు వాడ కూటమి శ్రేణుల్లో నూతనోత్సవాన్ని నింపుతూ ఎన్నికల సమరానికి పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తున్నారు. ప్రతి కార్యకర్తను భాగస్వామ్యం చేస్తూ అంకిత భావంతో పనిచేసేలా పార్టీ యాంత్రాంగాన్ని సమయాయత్తం చేస్తున్నారు. ప్రజల మన్ననలను పొందిన వారికే టికెట్లు కేటాయించాలి అనే పారదర్శకత విధానాన్ని అనుసరించాలని పార్టీ అధినేత స్పష్టం చేశారు. నాయకుల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు తలెత్తకుండా సమన్వయ కమిటీల ద్వారా ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తున్నారు. రాబోయే ఎన్నికల యుద్ధంలో విజయమే లక్ష్యంగా ప్రతి అడుగును ఎంతో అప్రమత్తంగా వ్యూహాత్మకంగా వేస్తున్నారు. రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం విడతల వారీగా నిర్వహించనుంది. ముందుగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తి చేసిన తరువాత రాబోయే జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మున్సిపాలిటీలకు సమరం జరగబోతోంది. ఆ వెంటనే వరుసగా నగరపాలక సంస్థలకు కూడా కార్పొరేషన్ ఎన్నికలను నిర్వహించేలా షెడ్యూల్ను ఖరారు చేసే దిశగా కసరత్తు జరుగుతోంది. ఇలా దశలవారీగా ఎన్నికలు జరగడం వల్ల ప్రచారానికి తగినంత సమయం దొరుకుతుందని నాయకుల ఎంపికలోనూ ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు ఉండవని అంచనా వేస్తున్నారు. ఎంచుకున్న మార్గంలో స్థిరంగా ఉంటే అనుకున్న గమ్యాన్ని సులభంగా చేరుకోవచ్చు అన్న సామెతను ఇక్కడ అన్వయించుకోవచ్చు. ఒకేసారి అన్ని స్థానాలకు ఎన్నికలు పెడితే యంత్రాంగంపై పడే భారాన్ని తగ్గించడంతో పాటు ప్రతి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి ఈ విడతల విధానం ఎంతో దోహదపడుతుంది. ప్రతి దశలోనూ అధికార పార్టీకి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకునేందుకు నాయకులు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. పనులు జరిగే తీరును బట్టి ఎన్నికల తేదీలను క్రమబద్ధీకరించడం వల్ల ప్రజల్లో కూడా ఎలాంటి అయోమయం ఉండదని భావిస్తున్నారు. ఈ సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ ద్వారా పార్టీ బలాన్ని మరింతగా ఇనుమడింపజేసుకోవాలి అని కూటమి వ్యూహకర్తలు భావిస్తున్నారు. నాయకులు అందరూ సమన్వయంతో ఉమ్మడిగా ప్రచారం నిర్వహించడానికి ఈ గ్యాప్ ఎంతో ఉపయోగపడుతుందని నమ్ముతున్నారు. ప్రతి దశ ఎన్నికల ఫలితం తదుపరి దశకు నైతిక స్థైర్యాన్ని ఇస్తుంది అనే బలమైన నమ్మకంతో శ్రేణులు పనిచేస్తున్నాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి లోపాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలను పగడ్బందీగా అమలు చేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో ఎప్పుడూ ప్రజల మధ్య ఉండే నాయకులకే ఈ ఎన్నికల్లో
పట్టం కట్టాలని ఓటర్లు సైతం ఆలోచిస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా చేసిన ఏ పనైనా ఎప్పటికీ వృధా పోదు అన్న నానుడికి తగ్గట్టుగా ప్రభుత్వం ఈ ఎన్నికల షెడ్యూల్ను రూపొందించింది. ప్రతి కార్పొరేషన్, ప్రతి మున్సిపాలిటీపై ప్రత్యేకంగా సమీక్ష సమావేశాలు నిర్వహించి గెలుపు సమీకరణాలను బేరీజు వేస్తున్నారు. విపక్షాల విమర్శలను తిప్పికొట్టేలా అభివృద్ధి నివేదికలను ప్రజల ముందుంచాలని కూటమి పెద్దలు నిర్ణయించారు. స్థానిక సంస్థల ద్వారానే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్న గాంధేయ స్ఫూర్తిని ప్రజల్లో బలంగా తీసుకువెళ్తున్నారు. ఏకపక్షంగా కాకుండా అందరి భాగస్వామ్యంతో ఎన్నికల నిర్వహణను విజయవంతం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ వేర్వేరు దశల ఎన్నికల వ్యూహం అధికార కూటమికి తిరుగులేని విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఈసారి స్థానిక ఎన్నికల్లో ప్రధానంగా తాను సాధించిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే అజెండాగా ముందుకు వెళ్తుంది. గ్రామాల్లో ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్న అనేక అభివృద్ధి పనులు ఆగస్టు చివరి నాటికి పూర్తిగా ముగియనున్నాయి. ఆ పనులన్నీ పూర్తయిన తరువాతే ఎన్నికల బరిలోకి దిగితే ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని సర్కారు గట్టిగా నమ్ముతోంది. అలానే కార్పొరేషన్ ఎన్నికల నాటికి నగరాల్లోనూ రోడ్ల నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పన వంటి కార్యక్రమాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చేతికొచ్చిన పంటను కాపాడుకున్నట్లుగా ప్రభుత్వం ఇప్పటివరకు సాధించిన మంచి పేరును ఈ ఎన్నికల ద్వారా నిలబెట్టుకోవాలని చూస్తోంది. ఆచరణ సాధ్యమైన హామీలతో పాటు క్షేత్రస్థాయిలో ప్రజలకు నేరుగా అందుతున్న సంక్షేమ ఫలాల గురించే నాయకులు ప్రచారంలో ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. మాటల కంటే చేతలతో చూపించడమే గొప్పదన్నమన్న సామెతను నిజం చేస్తూ గత కొద్ది కాలంగా ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల ముందుంచుతున్నారు. నగరాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ సమానమైన వసతులు కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజలకు చేరువవుతున్న నాయకులకు ఓటర్లు బ్రహ్మరథం పట్టడం ఖాయమని భావిస్తున్నారు. ప్రతి గడపకు సంక్షేమ పథకాలు చేరాయా లేదా అన్నదానిపై క్షేత్రస్థాయిలో ప్రత్యేక సర్వేలు కూడా నిర్వహిస్తున్నారు. అభివృద్ధిని చేసి ఓటేయాలి అని కోరడంలో ఎలాంటి మొహమాటం లేకుండా ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు. ప్రజాధనం సద్వినియోగం అవుతుంది అన్న భరోసాని ఇస్తూ స్థానిక నాయకత్వానికి కొత్త ఊపిరిచ్చేందుకు సర్కార్ సిద్ధమైంది. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడిగా ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ఈ ఎన్నికల్లో ఓట్లుగా మలుచుకోవాలని కూటమి శ్రేణులు ప్రణాళికలు రచించాయి. సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి మరోవైపు సమాంతరంగా నడిచేలా ప్రణాళికాబద్ధమైన పాలన అందిస్తున్నామని గర్వంగా చెబుతున్నారు. విపక్షాల ఆరోపణలను కేవలం అభివృద్ధి పనులతోనే తిప్పికొట్టాలని కూటమి నాయకులు నిర్ణయించుకున్నారు. ప్రజల అవసరాలను గుర్తించి స్పందించే ప్రభుత్వానికే మరోసారి పట్టం కట్టాలని మేధావులు కూడా అభిప్రాయపడుతున్నారు. స్థానిక ఎన్నికల్లో ఘన విజయమే లక్ష్యంగా కూటమి పార్టీల మధ్య సమన్వయాన్ని మరింత పటిష్టం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రానున్న నెల రోజుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు సంయుక్తంగా భారీ సభలు, సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన సమగ్ర కార్యాచరణ ఇప్పటికే సిద్ధమైందని, క్షేత్రస్థాయిలో ఎలాంటి ఘర్షణలు లేకుండా ఈ సభలు జరగబోతున్నాయి. ఏకతాటిపై నిలబడి పోరాడితే విజయం ఎవరి సొంతం అవుతుంది అన్న సామెతకు నిదర్శనంగా కూటమి శ్రేణులు కలిసికట్టుగా అడుగులు వేస్తున్నారు. ఎక్కడైతే భిన్నాభిప్రాయాలు ఉంటాయో అక్కడ చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకొని ఒక్కదాటిపై నడవాలని నిర్ణయించుకున్నారు. స్థానికంగా బలంగా ఉన్న నాయకులకు తగిన ప్రాతినిధ్యం ఇస్తూ పార్టీల కంటే కూటమి గెలుపే ముఖ్యమని అందరికీ స్పష్టం చేశారు. 3 పార్టీల శ్రేణులు ఒకే గొడుగు కింద పనిచేసేలా అధినాయకత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. కలిసి ఉంటే కలసు సుఖం అనే నానుడిని నిజం చేస్తూ సమన్వయ కమిటీలు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పనిచేయనున్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ ఉమ్మడి సమావేశాలు ఏర్పాటు చేసి ఓటర్లలో ఎలాంటి గందరగోళం లేకుండా చేసే బాధ్యతను పెద్దలకు అప్పగించారు. విపక్షాలు సృష్టించే కుట్రలను తిప్పికొట్టడానికి ఈ 3 పార్టీల కలయిక అత్యంత బలమైన ఆయుధంగా మారుతుందని భావిస్తున్నారు. ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలి అన్న దానిపై ఇప్పటికే స్పష్టత రావడంతో ప్రచార పర్వం మరింత ఉత్సాహంగా సాగబోతోంది. కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు అగ్రనేతలు స్వయంగా రంగంలోకి దిగి దిశానిర్దేశం చేయబోతున్నారు. కలిసికట్టుగా చేసిన ప్రయత్నం ఎప్పుడూ వృధా పోదు అన్న సత్యానికి తగినట్లు ఈ కూటమి ఐక్యత ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. చిన్న చిన్న మనస్పర్ధలను పక్కన పెట్టి రాష్ట్ర
పునర్నిర్మాణమే ధ్యేయంగా అందరూ కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సమన్వయ సమావేశాల ద్వారా స్థానిక కేడర్లో ఉన్న ఉత్సాహం ఎన్నికల నాటికి మరింత శిఖరాగ్రానికి చేరుకుంటుంది. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా ప్రతి సీటును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలవాలని భావిస్తున్నారు. ఈ ఐక్యత రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమికి తిరుగులేని ప్రభంజనాన్ని సృష్టిస్తుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈసారి స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా యువతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కూటమి పెద్దలు నిర్ణయించారు. నూతన రక్తంతో ముందుకు వెళ్తేనే సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిపాలన సాధ్యమవుతుందని గట్టిగా విశ్వసిస్తున్నారు. ఉత్సాహం, చొరవ కలిగిన యువ నేతలను బరిలో దింపడం ద్వారా స్థానిక సంస్థల్లో సమూలమైన ప్రక్షాళన చేయవచ్చని అంచనా వేస్తున్నారు. యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అన్న సామెతను నిజం చేస్తూ గ్రామాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించేలా యువ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నారు. అనుభవం ఉన్న సీనియర్ల మార్గదర్శకత్వంలో యువతకు బాధ్యతలు అప్పగిస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు ఈ స్థాయిలో అవకాశం దక్కడంతో సర్వత్రా హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. నూతన ఆలోచనలతో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఈ యువ నాయకత్వం ఎంతో ఉపయోగపడుతుందని నమ్ముతున్నారు. చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావడం వల్ల స్థానిక పాలకుల్లో పారదర్శకత మరింత పెరుగుతుందన్న నమ్మకం వ్యక్తమవుతోంది. కాలానికి తగినట్టుగా మారే నాయకత్వమే ప్రజలకు శాశ్వత సేవలను అందించగలదన్న సత్యాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. పార్టీలో ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న కార్యకర్తలకు, యువ నాయకులకు తగిన గుర్తింపు ఇవ్వడం ద్వారా పార్టీ మరింత బలపడుతుంది. ప్రతి గ్రామంలోనూ నూతన ఉత్సాహంతో ప్రచార రథాలను ముందుకు నడిపించేందుకు యువత సిద్ధమవుతోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని, సోషల్ మీడియాను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ ప్రచారంలో దూసుకుపోవాలని నిర్ణయించారు. పెద్దల ఆశీస్సులు, యువత ఉత్సాహం కలగలిపి ఈ ఎన్నికల్లో కూటమికి తిరుగులేని విజయాలను కట్టగట్టాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త నాయకత్వం తెరపైకి రావడం వల్ల పార్టీకి దీర్ఘకాలికంగా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎవరి శక్తి సామర్థ్యాలకు తగినట్టు వారికి బాధ్యతలు అప్పగించడం పార్టీ యంత్రాంగం ఉత్సాహంగా పనిచేస్తోంది. యువత నాయకత్వంలో జరిగే ఈ స్థానిక సమరం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. ప్రతి అడుగులోనూ నూతనత్వాన్ని ప్రదర్శిస్తూ విపక్షాలకు ధీటైన సమాధానం చెప్పేలా కూటమి వ్యూహాలు రూపుదిద్దుకుంటున్నాయి. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలకే సమాజంలోనే కొంత అనుకూల వాతావరణం ఉంటుంది అని సుస్పష్టం. ఆ ఓటు బ్యాంకును మరింత పెంచుకునే దిశగా కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ప్రణాళికలను అమలు చేస్తోంది. సంక్షేమ పథకాలు అందుకుంటున్న ప్రతి లబ్ధిదారుడు ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు అన్న బలమైన నమ్మకం నాయకుల్లో వ్యక్తమవుతోంది. ఎవరికి తగిన గౌరవం వారికే ఇస్తే సమాజంలో తిరుగు ఉండదు అన్న సామెతను ఆదర్శంగా తీసుకుని అందరినీ కలుపుకొని పోతున్నారు. స్థానిక సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తూ ప్రజల మన్ననలను చురగొన్న వారికే గెలుపు అవకాశాలు మెండుగా ఉంటాయని సర్వేలు చెబుతున్నాయి. ప్రతిపక్షాల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ క్షేత్రస్థాయిలో పార్టీ పట్ల సానుకూల పవనాలు వీచేలా చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పథకాల లబ్ధిని ప్రజల కళ్లకు కట్టేలా ప్రచార కార్యక్రమాలను రూపకల్పన చేసి ముందుకు తీసుకువెళ్తున్నారు. అంకిత భావంతో పనిచేసే ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామన్న భరోసాని అధినాయకత్వం ఇస్తోంది. అనుకున్నది సాధించేంత వరకు విశ్రమించకూడదు అన్న పట్టుదలతో కూటమి శ్రేణులు ఎన్నికల రణరంగంలోకి దూకడానికి సిద్ధమయ్యారు. క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పట్టుకుని వారి ఆకాంక్షలను అనుగుణంగా పరిపాలన అందిస్తామని గర్వంగా చెప్పుకుంటున్నారు. ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలుసుకొని ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని అభ్యర్థులకు సూచించారు. కాలం ఎవరి కోసం ఆగదు కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయం ముగిసే నాటికి రాష్ట్రంలోని అత్యధిక స్థానిక స్థానాలను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విజయమే రాబోయే రోజుల్లో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి బలమైన సోపానం కావాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రజల ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిరక్షిస్తూ పారదర్శకమైన రీతిలో ఎన్నికలు జరిగేలా అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా పూర్తి చేస్తున్నారు. అంతిమంగా ప్రజల విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కూటమి శ్రేణులు సమరశంఖం పూరించేందుకు సర్వన్న సిద్ధంగా నిలిచాయి.